గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ను కలిశారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళ మాధవి. ఎస్పీ కార్యాలయంలో సతీష్ కుమార్ ను కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. గంజాయి లా అండ్ ఆర్డర్ సమస్యలపై ఎస్పీకి మొరాండం ఇచ్చినట్లు ఆమె తెలిపారు. నగరంలోని వివిధ డివిజన్లలో గంజాయి ఎక్కడ విక్రయిస్తున్నారో పూర్తి వివరాలు ఎస్పీకి అందజేసినట్లు తెలిపారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు, సీసీ కెమెరాల ఏర్పాట్లు, పలు అంశాలపై చర్చించినట్లు చెప్పారు. ఆగస్టు 15లోగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ హామీ ఇచ్చినట్లు చెప్పారు. చూడు అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొత్తగా అపాయింట్ అయిన ఎస్పీ గారిని సతీష్ కుమార్ గారిని కలవడం జరిగింది. ఆయనకి గుంటూరుకి వెల్కమ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకేసారి గుంటూరులో ఎన్నో రకాలైన లా అండ్ ఆర్డర్ సమస్యలు బాగా ఎదుర్కోవడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఈరోజు సార్ ముందు పెట్టడం జరిగింది. గంజాయి బాగా విపరీతంగా మనకి గుంటూరు వెస్ట్లో సరఫరా అవుతూ ఉంది. వాటి పాయింట్స్ ఎక్కడెక్కడ ఆ ప్లేసెస్లో ఉన్నాయి అని ఒక కంప్లీట్ మ్యాటర్ని మొత్తం టైప్ చేసి వార్డ్ వైజ్గా ఈరోజు ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఏ పాయింట్స్లో దొరుకుతుందో కంప్లీట్ వార్డ్ వైజ్గా లిస్ట్ అవుట్ చేసి సార్కి ఇవ్వడం జరిగింది. అలాగే బాగా రిమోట్ ఏరియాస్లో, ఐసోలేటెడ్ ఏరియాస్లో సీసీటీవీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేయాలి, గుంటూరు మొత్తం అండర్ సర్వేలెన్స్ ఉండాలి అని చెప్పి సార్ని కోరడం జరిగింది. ఏ ఏరియాలో ఎన్నెన్ని నీళ్ళు ఉన్నాయో కూడా మేము కంప్లీట్గా చాలా లిస్ట్ అవుట్ చేసి సార్ దగ్గర సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రెండు ప్రధాన అంశాలు అయితే, మరొకటి ట్రాఫిక్ సమస్యలు. ఇప్పటికే అంటే 3 నుంచి 4 కంటే ఎక్కువ కూడలు లేని గుంటూరు వెస్ట్లో కూడా విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. వాటి గురించి కూడా సార్కి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వరండాలపేట దగ్గర కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది, మనందరికీ తెలుసు. వాటి మీద సండే డ్రైవ్స్ లాగా లేదంటే వీక్లీ డ్రైవ్స్ లాగా ఒక కార్యక్రమం చేపట్టమని చెప్పి సార్ని కోరడం జరిగింది. ఇవి కాకుండా మనకి సాయంత్రం అయితే బైక్ రేసులు, బర్త్డే పార్టీలు రోడ్ల మీద జరుగుతూ తీవ్ర అసౌకర్యానికి ప్రజలు గురి చేస్తూ ఉన్న కార్యకలాపాలు మనం చూస్తూ ఉన్నాము. రీసెంట్గా 3 నెలల క్రితమే ఒక యువతి ఇలాగే బైక్ రేస్ బాధితురాలు ఆవిడ పడిపోయి చనిపోవడం జరిగింది. వీటన్నిటిని, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సిబ్బంది కొరతతో కొంచెం వీటన్నిటికీ ఆలస్యమైంది అని చెప్పి నాకు సతీష్ గారు చెప్పడం జరిగింది. వీటన్నిటి పరిష్కారం ఆయన సత్వరమే చేపడతాను. ఆగస్టు 15 లోపు కంప్లీట్గా ఒక మంచి కార్యాచరణతో ముందుకు వచ్చి సమస్యలన్నింటి మీద దృష్టి పెట్టి ఆయన ఈ లా అండ్ ఆర్డర్ సమస్యని గుంటూరు వెస్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని ఆయన ఖచ్చితంగా దృష్టి పెట్టి సాల్వ్ చేస్తాను అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. మాకు సహకరిస్తారన్నారు. మేము కూడా పోలీసు వారికి పొలిటికల్గా ఏ వంతు సహకారం అందించాలో అది మేము అందిస్తామని కూడా వారికి చెప్పడం జరిగింది. సో వీటన్నిటికీ ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అది మీడియా పూర్వకంగా ప్రజలందరికీ కూడా తెలియపరచాలి అని చెప్పి కోరుకుంటున్నాను.